వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు కారణాలు ఏమిటి? రాబోయే 10 సంవత్సరాలలో జరిగే మార్పులు ఏంటి? 2035 నాటికి జనాభా పెరుగుదల ప్రకారం మన హైదరాబాద్లో ఎన్ని హౌస్లు నిర్మించవలసి ఉంటుంది? ఇలా ప్రతి విషయాన్ని క్లిస్టర్ క్లియర్గా ప్రస్తుత పరిస్థితులు, రాబోయే మార్పుల గురించి అన్ని వివరాలను మీ ముందు ఖచ్చితమైన స్టాటిస్టిక్స్తో వివరించబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా? ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలో మీకే తెలుస్తుంది. IT companies used imported desktops and laptop sale. Dell, Lenovo, HP branded business laptops, desktops and mini systems. Intel Core i3, i5, i7, 2nd generation to 12th generation available. We will provide bulk systems and laptops to schools, colleges and IT companies. For more details, visit our website www.sishwa.com and Indian online store. Our contact number 9100444069. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకొని కూర్చున్నారు. 1.5 years క్రితం అయితే రియల్ ఎస్టేట్ ఆఫీస్ కలకలలాడుతూ కనిపించేవి. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ తలదన్నేలా మెయింటెనెన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా వరకు కంపెనీస్ ఆఫీస్ రెంట్స్, ఎంప్లాయీస్ శాలరీస్ కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న ఆఫీసులు అయితే క్లోజ్ చేసి కూర్చున్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆర్థిక మాంద్యం. గత 2 సంవత్సరాల నుంచి ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ ఏ కంపెనీస్లో జరగడం లేదు. కొత్తగా జాబ్స్ జాయిన్ అయిన వాళ్ళు మొదట్లో చాలా ఎక్స్పెన్సెస్ చేస్తూ ఉంటారు. దానివల్ల అన్ని సెక్టర్స్లో బిజినెస్ జరుగుతాయి. బేకరీస్, రెస్టారెంట్స్, హోటల్స్, షాపింగ్ మాల్స్, మూవీ థియేటర్స్, ఇలా అన్ని సెక్టర్స్లో బిజినెస్ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఒక ప్లానింగ్ ప్రకారం ఖర్చు పెడుతూ ఎక్స్పెన్సెస్ తగ్గించుకుంటూ ఉంటారు. ఇలా ప్రతి సంవత్సరం కొత్త జాబ్స్ రిక్రూట్మెంట్ జరిగితేనే అన్ని బిజినెస్లు బాగుంటాయి. గత 2 సంవత్సరాల నుంచి ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల అన్ని సెక్టార్స్లో బిజినెస్ తగ్గడం జరిగింది. ఇది రియల్ ఎస్టేట్ మీద పడింది. అది మొదటి కారణం అయితే, ఇంకొకటి వాళ్ళు స్వయం కృపం. అత్యాశకు పోయి ఇబ్బడి ముబ్బడిగా రేట్లు పెంచుకుంటూ పోయారు. గత 3 సంవత్సరాలలో స్క్వేర్ ఫీట్ ధరలు 30 నుంచి 40% వరకు పెరిగాయి. మొదటిలో వాళ్ళు ఊహించిన లాభాలు పొందారు. వాళ్ళను చూసి ఎంతోమంది ఈ రంగంలో దిగడం జరిగింది. ఒకరిని చూసి ఇంకొకరు పోటీపడి మరీ ఖాళీ స్థలాలను కన్స్ట్రక్షన్స్ కోసం ఎగబడి మరీ కొన్నారు. అదేవిధంగా ఓపెన్ ప్లాట్స్ వెంచర్స్ కోసం రైతుల నుంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ని పోటీలు పడి మరీ కొన్నారు. ఆ భారం మొత్తం రైడ్స్ మీద పడేశారు. మనం ఒక కన్స్ట్రక్షన్ ప్లాట్ ఆర్ ఓపెన్ ప్లాట్ ఈరోజు కొంటే దాని యొక్క ఒరిజినల్ ప్రైస్ వాల్యూ నెక్స్ట్ 5 to 7 years తర్వాత ఉండే వాల్యూతో సమానంగా పెంచి మరీ అమ్మటం జరిగింది. డిమాండ్కి మించి ఒకరిని చూసి ఒకరు పోటీపడి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 5 to 7 years తర్వాత కావాల్సిన డిమాండ్ తగ్గట్టుగా ఇప్పుడే కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది. వాటిని అమ్ముకోలేక నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఈ పరిస్థితిలో ఉండటానికి ప్రధాన కారణం ఒకటి ఆర్థిక మాంద్యం అయితే, మరొకటి డిమాండ్కి మించి సప్లై ఉండటం. మరి రాబోయే రోజులలో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం ఈ పరిస్థితిలో మనం ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా, లేదా మరికొంత సమయం వెయిట్ చేయాలా అనేది అసలు క్వశ్చన్. ఇప్పుడు చెప్పబోతున్న స్టాటిస్టిక్స్ ఒక్కసారి గమనించండి. ఇవి మా లెక్కలు కాదండి. ప్రభుత్వం ఎస్టిమేట్ చేసి రాబోయే రోజులలో చేయవలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం వేసిన అంచనాలు. ఈ అంచనాలలో 90% అబోవ్ నిజం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏదైనా ప్రకృతి విపత్తులో లేక ప్రపంచంలో ఘర్షణలు జరిగి, యుద్ధాలు జరిగి, ఆర్థిక మాంద్యం పూర్తిగా దెబ్బతినకపోతే ఖచ్చితంగా అంచనాలు తప్పే అవకాశాలు ఉండవు. కొంచెం అటు ఇటుగా మార్పులు ఉండవచ్చు. అందుకే చెబుతున్నా, దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇన్ ఓపెన్ ప్లాట్స్ ఆర్ కన్స్ట్రక్షన్ ప్లాట్స్. ఆల్రెడీ 40% పెరిగాయి అంటున్నారు, మళ్ళీ కొనమంటున్నారు అని అనుకోకండి. ప్రస్తుత పరిస్థితులను మనం 2014-2016 మధ్య కూడా చూసాం. 2017-18 వరకు అదే పరిస్థితి కొనసాగింది. ఆ తరువాత ఒక్కసారిగా ఎవరూ ఊహించిన విధంగా పెరగడం జరిగింది.
2021 ఆఫ్టర్ కోవిడ్ తర్వాత పీక్ స్టేజ్కి వెళ్ళాయి. సేమ్ మళ్ళీ అదే రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ లేకపోవటం వల్ల 15 to 25% ఏరియాస్ని బట్టి వాళ్ళు మనకు చెబుతున్న దానికంటే తక్కువకు ప్రాపర్టీస్ తిరుగుతున్నాయి. అందుకే దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నా. ఇది ఒక్కటే కారణం కాదు. ప్రస్తుతం 2025లో అర్బన్ పాపులేషన్ 37.1%గా ఉంది ఇండియాలో. టోటల్ జనాభాలో పట్టణంలో నివసిస్తున్న వారు 54 కోట్ల మంది ఉన్నారు. ఇంతకుముందు 2023లో 36.4% మంది అంటే 52 కోట్ల జనాభా పట్టణాలలో నివసిస్తున్నారు. సంవత్సరానికి పట్టణాలలో నివసించే వారి సంఖ్య పర్సంటేజ్ పెరుగుతూ ఉంది. సెన్సెక్స్ ఎస్టిమేటెడ్ లెక్కల ప్రకారం 2035 నాటికి 67.5 కోట్ల జనాభా పట్టణాలలో నివసిస్తారు. పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే టోటల్ జనాభాలో 43.2% పట్టణాలలో నివసిస్తారు. 10 సంవత్సరాలలో 6% జనాభా పట్టణాలలో నివసించడం పెరుగుతుంది. 6% కదా అని చూడకండి. ప్రస్తుత భారత జనాభా 146.4 కోట్లు ఉంటే అందులో 37.1% జనాభా పట్టణాల్లో నివసిస్తున్నారు. అదే 2035 నాటికి 158 కోట్ల జనాభా ఉంటుంది. అందులో 43.2% అంటే 68 కోట్ల మంది జనాభా పట్టణాల్లో నివసిస్తారు. 2035 నాటికి 14 కోట్ల మంది కొత్తవారు పట్టణాల్లో నివసించడం మొదలు పెడతారు. ఇది ఇండియాలో ఉన్న అన్ని పట్టణాలలో కలుపుకొని పెరిగే జనాభా పరిస్థితి. అదే హైదరాబాద్ను ఎగ్జాంపుల్గా తీసుకుంటే ప్రస్తుత జనాభాలో హైదరాబాద్ మరియు దాని చుట్టుపక్కల 1,13,00,000 మంది ఉంటే 2035 నాటికి 1,41,40,00,000 జనాభా హైదరాబాద్లో నివసిస్తూ ఉంటారు. వారిలో 28 లక్షల మంది కొత్తగా వచ్చి హైదరాబాద్లో చేరుతారు. 28 లక్షల మంది జనాభాకి 7 నుంచి 10 లక్షల నివాస గృహాలు అవసరం కలుగుతుంది. దీనిని బట్టి మీరే ఆలోచించుకోండి. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కొంచెం స్తబ్దంగా ఉన్న రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే అంటున్నా, దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళలో 90% కంటే ఎక్కువ మంది చేసే మొదటి తప్పు ఏంటంటే భూమిలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఆ తరువాత చేతులు కాల్చుకుంటారు. మార్కెట్ స్తబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది కూడా సొంత మనీ ఉంటేనే లేదా ఈఎంఐ కట్టగల స్తోమత ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. రియల్ ఎస్టేట్లో అప్పులు తెచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళలో 1 to 2% మాత్రమే లాభాలు సంపాదించగలుగుతారు. బయట నుంచి అప్పులు తెచ్చిన లేదా బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి కదా అని తెచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంట్రెస్ట్లు అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని చూస్తే మిగిలేది ఏమీ ఉండదు. కొత్తగా టెన్షన్స్, దానివల్ల వచ్చే అనారోగ్యాలు మాత్రమే. మొత్తానికి భారతదేశం రియల్ ఎస్టేట్ రంగంలో రాబోయే రోజుల్లో వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, టెక్నాలజీ అభివృద్ధి వలన రాబోయే 10-15 సంవత్సరాల్లో ఇన్వెస్టర్లకు గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. రాబోయే రోజులలో హైదరాబాద్, బెంగళూరు, పూణేలు ఐటీ అభివృద్ధితో హాట్స్పాట్గా ఉంటాయి. ముంబై, ఢిల్లీ దీర్ఘకాలిక పెట్టుబడులకు సేఫ్ జోన్గా చెప్పవచ్చు. మరి మీరు ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో చెప్పండి.